దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? మరి దేవుని కృపను బట్టి మరి యొక్క దినమున మనం బ్రతికి ఉన్నాము. ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి మనం ఇంతవరకు కూడా మన జీవిత ప్రయాణంలో ముందుకు వచ్చామండి. కాబట్టి ఆయనకు మనం ఎంతో స్తుతులు స్తోత్రములు మనం చెల్లించవలసిన వారమే ఉన్నాము. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 54వ అధ్యాయం మనం తీసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. 54:17లో మనం చూస్తే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అంటున్నాడు. చూడు ఎంత మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అంటున్నాడు. ఉదాహరణకు మనం చూస్తే ఎక్కడన్నా ఒక బాంబు ఏదైనా పెట్టారనుకోండి, హోటల్స్లో కానీ ఏదైనా ప్లేసెస్లో బాంబు ఏదైనా పెట్టారనుకోండి, మరి కనిపెడతారు. దాన్ని కనిపెట్టిన తర్వాత ఏం చేస్తారు, దాని మీద ఏదైతే వైర్స్ ఉంటాయో అవి వాటిని కట్ చేస్తారు. కట్ చేయగానే ఆ యొక్క బాంబు అనేది ఎక్స్ప్లోడ్ అవ్వకుండా, అంటే పేలకుండా అది ఆగిపోతూ ఉంటుంది కదా. అలాగే దేవుడు కూడా మనం వెళ్ళే మార్గాల్లో ఎన్ని బాంబ్స్ ఉన్నాయో మనకు తెలియదండి, అంటే ఎన్ని అపాయాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇక్కడ మనుషులం కాబట్టి మరి ఇతర మనుషులు ఏవైతే అపాయాలు మనకి తలంచాలని చూస్తూ ఉన్నారో అవి మనకు తెలియవు అనమాట. కానీ దేవుడికి అన్నీ తెలుసు. ఆయన కనుదృష్టికి ఏది కూడా మరుగైంది లేదు కదా. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ నిల్చున్నా కానీ అంటే మరి ఎక్కడ నిద్రపోతున్నా సరే దేవుడి యొక్క కనుదృష్టిని ఎదురుతూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు అన్నీ కూడా దేవుడు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క మనుషులు చేసింది ఆయనే. కాబట్టి దేవుడికి అన్నీ తెలుసు అనమాట. ఏ మనుషులు అలాంటి వాళ్ళు, ఏ మనుషులు మరి మనకి ఆపదలు తలచాలని చూస్తూ ఉన్నారు, మనల్ని ఎవరు చంపాలని చూస్తూ ఉన్నారు, మనల్ని ఎవరు అవమానించాలని చూస్తూ ఉన్నారు, మనకు విరోధంగా ఎవరున్నారు, అవన్నీ కూడా దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు ఎవరిని వేడుకోవాలి? ప్రభువా, విరోధులను తొలగిస్తున్న ఆయన, ఆపదలు తొలగించి ప్రభువా అని చెప్పి ఎవరిని వేడుకోవాలి? ఆ దేవుడిని వేడుకోవాలి, అంతేగాని మనుషులను కాదు. నీకు ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా సరే అపాయము నీ ఎద్దకు వచ్చింది, కానీ రాకుండా ఉండాలంటే కనుక దేవుడి యొక్క కాపుదల నీకు ఉండాలి. దేవుడు అంట తన యొక్క దేవదూతలను పంపిస్తున్నాడు నీకు కావలేదు కదండి. దేవదూతలు నిన్ను ఎటువంటి అపాయం చూరైనా సరే అవి తప్పిస్తూ ఉంటాయి నీకు. అలానే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నీకు తెలిసేలా చేస్తాడు. నీ పరిశుద్ధాత్మ నీకు చెప్తూ ఉంటుంది, ఈ మార్గంలో అపాయం ముందు వెళ్ళమాకు, ఈ పని నువ్వు చేయమాకు, పాపము, దేవునికి ఇష్టం లేని పని అని దేవుని యొక్క పరిశుద్ధాత్మని హెచ్చరిస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు పాటిస్తూ ఉండాలి, దాన్ని నువ్వు ఆలోచించాలి కదండి. మనకి విరోధంగా చాలామంది ఈ లోకంలో ఉంటూ ఉన్నారు కదా. మనం ఏదన్నా ఒక మంచి స్థాయిలో ఉన్నాం అనుకోండి, దాన్ని చూచి కొంతమంది అసూయపడే వాళ్ళు ఉంటూ ఉన్నారు కదా. అలానే మనకి ఏదైనా అంతా మంచి జరుగుతుంటే కనుక, దేవుడిలో మంచి ఎదుగుతూ ఉంటే కనుక సాతాను శోధనలు కూడా వస్తూ ఉంటాయి కదండి. కానీ వాటన్నిటికీ మనం భయపడాల్సిన పని లేదు. యోబు కుటుంబం చుట్టూ ఎలాగైతే దేవుడు కంచె ఉంచాడో, ఎటువంటి సాతాను యొక్క శోధన కానీ, అలానే విరోధంగా రూపించబడిన ఆయుధాలు కానీ మరి ఏవి కూడా యోబు యొక్క కుటుంబం మీద రాకుండా దేవుడు ఏం చేశాడు, చుట్టూ కంచె వేశాడు. ఆ కంచె ప్రభువా నా కుటుంబానికి పోయినాయన అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. వేసినప్పుడు దేవుడు కంచె వేస్తే కనుక 100% మరి ఏది కూడా సాతాను సంబంధించిన శోధన కానీ ఏవి కూడా నీ ఎదురు రాకుండా చేస్తాడు. ఏ తెగుళ్ళు నీ గుడారం సమీపించకుండా ఆయన చేస్తాడు. నీకు విరోధంగా ఏవైతే ఆయుధాలు రూపిస్తూ ఉన్నారో, ప్రిపేర్ చేస్తూ ఉన్నారో, నిన్ను ఎలాగైనా పడగొట్టాలి, నిన్ను బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, మరి నిన్ను చంపేయాలని చెప్పి ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ నిష్ఫలంగా అవుతారంట కదండి. మనం చూస్తే కొన్ని వచనాలు మనం చూస్తే పైన వచనాల్లో 17వ వచనం చూడండి. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్షం అవుతారంట. నువ్వు ఒక్కడివే, నీకు విరోధంగా 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళందరూ నీకు ఫ్రెండ్స్ ఎలా చేస్తాడు దేవుడు. వాళ్ళందరూ కూడా నువ్వు చెప్పేది వినేలాగా, నీకు మంచిగా ఉండేలాగా, నీతో మంచిగా ఉండేలాగా దేవుడు మనసు మార్చగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, అన్నీ కూడా సాధ్యమే. కాబట్టి మీరు ఎవరిని వేడుకోవాలి? దేవుడిని వేడుకోవాలి. ప్రార్థన చేయండి. యొక్క వాగ్దానం పడుతుంది, ప్రభువా ఈ రోజున నాకు వాగ్దానం చేసినప్పుడు ఆయన విరోధంగా ఏదైతే ఆయుధం ఉన్నాయో అవన్నీ కూడా తీసివేస్తుంటే నాకు, నా కుటుంబానికి ఎవరైనా సరే చెడు తలతాలని చూస్తే కనుక అంటే నువ్వు సహాయం చేయనైనా, నీ యొక్క దేవతను కావలిగించి ప్రభువా కంచె మా ఇంటి చుట్టూ వేయనైనా అని
అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తావో దేవుడు అంటున్నాడు, నీకు నువ్వు భయపడాల్సిన పని లేదు. విరోధముగా ఎవరైనా ఆయుధాలు ఇస్తే కనుక అది వర్ధిల్లదు, అది పని చేయకుండా నేను చేస్తాను. ఈ రోజుల్లో మరి ఈ యొక్క మాంత్రికుల మంత్రాలు చదువుకుంటారు, మన చేతపడి శక్తులు కదండి. నిమ్మకాయ తొక్కేమనుకోండి రోడ్డు మీద వెళ్తూ ఇక మనకి గుండెల్లో ఎంత భయం వేస్తుందో కదండి. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరు భయపడరు వాటిని చూసి. చేతపడి మనం చేశారనుకోండి అవి మన మీద పనిచేస్తాయేమో కదా. పూజలు చేశారనుకోండి మన పేరు మీద, అవి మనకు పనిచేస్తాయేమో అన్నట్టు భయంలో ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు అవేవి మీద పనిచేయవు, నా ఆజ్ఞ లేకుండా నీకు నీ కుటుంబానికి ఏవి కూడా రావంటున్నాడు. అవన్నీ మన మీద పనిచేయవు. అటువంటి భయాలను మీరు వదులుకొని నిజమైన క్రైస్తవులు వాటిని పట్టించుకోరు. దేవుని శక్తి ముందు ఆ మంత్రాల శక్తి కానీ, చేతపాటు శక్తి కానీ ఇవేవి కూడా పనిచేయవు అటువంటి దృఢమైన నమ్మకంతో మనం ఉండాలి ప్రియదేవుడు ఉండాలి. కాబట్టి అంటూ ఉన్నాడు దేవుడు. ఇంకా ఒక మాట అంటున్నాడు చూడండి, 16వ వచనము చివరిలో మనం చూస్తే, నాశనము చేయుటకై పాడు చేయు వాడిని సృజించువాడని నేనే అంటున్నాడు. నీకు ఎవరైతే విరోధంగా ఉన్నారో వాళ్ళని చేసింది కూడా నేనే. వాళ్ళని ఈ లోకంలో జీవించాలన్నా నా చేతిలోనే ఉంది, ఈ లోకం నుంచి వారిని తీసుకువెళ్ళిపోవాలన్నా నా చేతిలోనే ఉన్నది, వారు చనిపోయేలా చేయాలన్నా సరే నా చేతిలో ఉన్నది అంటున్నాడు దేవుడు. వాళ్ళకి చేసింది నేనే, వాళ్ళని కంట్రోల్ చేయటువంటి శక్తి నాకున్నది. నీ మీదకి వాళ్ళు ఎటువంటి ఆయుధం వేయకుండా ఆపేటటువంటి శక్తి నాకు ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చేయగలిగినటువంటి దేవుడు గొప్పవాడు. కాబట్టి మనం ఆయన్ని కన్నీటితో మనం వేడుకుంటే కనుక మనకు, మన కుటుంబానికి, లేదా మనం చేసే పని చేసేటటువంటి ప్లేస్లో కానీ, జాబ్ చేసే ప్లేస్లో కానీ, నిజంగా ఈ కాలంలో జాబ్ చేసే ప్లేస్లో కూడా మరి ఒకరు పైకి వస్తున్నారంటే కనుక మిగతా వాళ్ళు అసూయపడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా కూడా. కాబట్టి అవేవి జరగకుండా ఉండాలంటే కనుక, అవేవి మీకు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఈ యొక్క వాగ్దానం ప్రార్థన చేయండి. ప్రభా, ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము, నాకు నా కుటుంబానికి తండ్రి ఎటువంటి ఆయుధంలో విరోధంగా రూపించిన ఆయుధంలో ఏవి కూడా మా దగ్గర రాకుండా చేయనైనా, అవేవి పని చేయకుండా చేయనైనా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.